నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భక్తి సహజంగా ఏర్పడుతుందా? చూద్దాం. భగవంతుడి మీద భక్తి సహజంగానే రావాలి. అలా భక్తి రావడానికి ఆయన గురించి ముందు తెలుసుకోవాలి, వినాలి అని చెప్తుంటారు. తల్లి మీద పిల్లలకు ప్రేమ సహజంగానే వస్తుంది. తల్లి మీద భక్తి ఏర్పడుతుంది. తల్లి గురించి మంచి విషయాలు విన్న తర్వాత మాత్రమే ప్రేమ రాదు కదా. అయినప్పుడు భగవంతుడి మీద కూడా సహజంగానే భక్తి ఏర్పడాలి. కానీ ఆయన గురించి విన్న తరువాత భక్తి ఏర్పడుతుంది అనడం ఎంతవరకు సమంజసం? అసలు నేను ఎందుకు వినాలి, ఎందుకు భక్తి చేయాలి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ బిడ్డ పుట్టగానే ఏదో కారణంతో ఆ బిడ్డ తల్లి నుంచి విడిపోయింది అనుకోండి. ఈ తల్లి గురించి ఆ బిడ్డకు తెలియదు, ఆ బిడ్డ గురించి ఈ తల్లికి తెలియదు. కొన్నేళ్ల తర్వాత ఆ తల్లి బిడ్డలు కలుసుకున్నారు. ఆ బిడ్డకు తల్లి మీద ప్రేమ ఎందుకు వస్తుంది? పుట్టినప్పటి నుంచి పెంచుతే ఆ ప్రేమ వస్తుంది, భక్తి ఏర్పడుతుంది. కొన్నేళ్ల తర్వాత కలుసుకుంటే అప్పుడు ప్రేమ సహజంగా ఏర్పడే అవకాశం లేదు. పైగా తల్లి తనను పుట్టగానే వదిలేసిందన్న కోపం వస్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు అలా కాదు, నిన్ను కావాలని వదిలివేయలేదు, అప్పుడేవో పరిస్థితులు అలా జరిగినాయి, మీ అమ్మకు కూడా తెలీదు, ఆమె ప్రమేయం దీంట్లో ఏమీ లేదు, నీకోసం ఆమె కూడా చాలా బాధపడింది అని రకరకాలుగా వివరించి చెప్పిన తర్వాత మెల్లగా ఆ బిడ్డకు తల్లి మీద ప్రేమ ఏర్పడుతుంది. ఆమెతో కొన్నాళ్ళు కలిసి ఉన్నాక భక్తిగా మారుతుంది. ఎవరికైనా కన్నందుకే ప్రేమ భక్తి వచ్చేది. పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు తల్లి ఎన్నో సేవలు చేస్తుంది. అందువలన అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అది క్రమంగా ప్రేమగా భక్తిగా మారుతుంది. ఇంకొక విషయం, పిల్లలకు తమ తల్లి మీద తప్ప ఇతరుల మీద కూడా తల్లి ప్రేమ ఏర్పడదు. తల్లిలాగా చూస్తారు కానీ తల్లి స్థానంలో చూడరు. కంటి ముందు కనపడ్డ వాటి మీదే భక్తి ఉంటుంది. అది కూడా వాళ్ళ వలన మనకు మేలు జరిగితేనే భక్తి కలుగుతుంది. పుట్టగానే విడిపోయిన బిడ్డకు మళ్ళీ తల్లి మీద ప్రేమ ఏర్పడాలంటే ఆ తల్లి గురించి అనేక విషయాలు చెప్పాలి. వాళ్ళు విడిపోవడానికి తల్లి ప్రమేయం లేదని చెప్పాలి, ఆమె కూడా బాధపడిందని చెప్పాలి. ఇలా ఎన్నో రకాలుగా చెప్తే తప్ప ఆ బిడ్డకు తల్లి మీద ప్రేమ ఏర్పడదు. కన్న తల్లి మీద భక్తి రావడానికి ఇన్ని పాటలైతే భగవంతుడి మీద భక్తి ఏర్పడాలంటే అంత తేలికైన విషయం కాదు. కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది. అనాది కాలంగా ఈ లోకంలో పుడుతూనే ఉన్నాం, భగవంతుడితోనే ఉన్నాం. కానీ మనం భగవంతుడి నుంచి విడిపోయాక ఈ లోకంలో మనం పుట్టడానికి ఆయనే కారణం అని మనకు తెలియదు. ఆయన మనకు చేస్తున్న మంచిని కూడా మనం గ్రహించలేకుండా ఉన్నాం. ఆయన మనకి ఏమేం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎన్ని జన్మలుగా ఎన్ని రకాలుగా మనల్ని రక్షిస్తున్నాడో తెలుసుకోవాలి. తల్లి అన్నం పెడుతుంది, ఆమె శక్తి మేరకు మనకు అన్ని సమకూర్చి పెడుతుంది. కానీ మనకు ఈ లోకంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? లేదు. అనేక విషయాలు మనకు అనుకూలంగా జరుగుతున్నాయి, జీవితంలో ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. అదేదో మన ప్రజ్ఞ అనుకుంటాం, సంతోషిస్తాం. ఈ మేలు మనకు ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నామా? లేదు. భగవంతుడే మనల్ని సృష్టించాడు, రక్షిస్తున్నాడు, మన జీవితానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు అన్న విషయాలను ఎవరైనా మనకు తెలియచెప్పాలి. అప్పుడే మనకు ఆయన మీద భక్తి ఏర్పడుతుంది. ఇందాక చూసిన ఉదాహరణలో తల్లి నుంచి విడిపోయిన బిడ్డకు తల్లి గురించి ఎవరో తెలియజెప్పాల్సి వచ్చింది. ఈ లోకంలో ఒక జన్మకే తల్లి అయిన ఆమె మీద భక్తి ఏర్పడడానికే ఇన్ని పాటలైతే భగవంతుడి మీద భక్తి ఏర్పడడానికి ఎంత కష్టపడాలి. కంటికి కనపడే విషయాల్లో భక్తి ఏర్పడడం సులభం, కానీ కంటికి కనపడని విషయాల్లో కూడా భక్తి ఏర్పడాలంటే కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు, నాకు నెయ్యి ఇష్టం, అది ఎక్కడుంది? పాలలో ఉంది. నెయ్యి ఎలా వస్తుంది? పాలను కాగబెట్టి తోడుబెట్టి అది పెరుగుగా మారిన తర్వాత చీలికి వెన్న తీసి కరగబెడితే నెయ్యి వస్తుంది. పాలను చూపించి ఇందులో నెయ్యి ఉంది అంటే మనకు అర్థం అవుతుందా? పోనీ అర్థమైన ఆ నెయ్యి వల్ల మనకు లబ్ధి జరుగుతుందా? ఉండదు.
మనకు పాలలో నెయ్యి కనపడుతుందా? కనపడదు. పాలనే నెయ్యి అనుకోగలమా? అనుకోలేము. అలాగే భగవంతుడు మనకు చేసే మేలు కంటికి కనపడదు. మాకు కాబట్టి ఇంత బాగా అన్నీ జరిగాయి, అదంతా మా అదృష్టం అని సంతోషిస్తాం. కానీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నాకంత అర్హతే లేదు కదా, ఇవన్నీ నాకెట్లా సమకూరినాయి అని మనం ఆలోచించట్లేదు. మనకు తెలియదు. అలాంటి విషయాలు మనకు తెలియనప్పుడు తెలియజెప్పేవాళ్ళు ఉండాలి. మనకు జరిగే మంచి అంతా భగవంతుడే చేస్తున్నాడు, కానీ అది మన కంటికి కనపడటం లేదు. కనపడని భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు పెద్దలు చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ పెద్దలు చెప్పినప్పుడు వినడాన్నే శ్రవణం అంటారు. అనాది కాలంగా భగవంతుడికి మనకు ఉన్న సంబంధం వినగా వినగా అర్థమవుతుంది. ఆయన చాలా గొప్పవాడు అని తెలుసుకున్న తర్వాత ఆయనను ఎలా పొందాలి, ఎలా భక్తి చేయాలి అని తెలుసుకోవాలని ఆరాటపడతాం. భగవంతుడిని పొందడానికి ఏం చెయ్యాలి? ఆయన గురించి తెలుసుకొని ఆయన పొందాలన్న కోరిక ఏర్పడాలి, ప్రేమ ఏర్పడాలి. దానికి మార్గం చూపించే వాళ్ళు కూడా కావాలి. ముందుగా ధ్యానం చేయడం మొదలు పెడితే మిగిలినవన్నీ చక్కగా ఒకదాని వెంట ఒకటి వస్తుంది. కాబట్టి ముందు ధ్యానం చేయాలి, అవిచ్ఛిన్నంగా ధ్యానం చేయాలి. ఆయన నామాన్ని స్మరిస్తూ మననం చేస్తూ ధ్యానం చేయాలి. దాన్ని నిధిధ్యాసనం అంటారు. అవిచ్ఛిన్నంగా చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. ఇది పొందడానికి మనమే కృషి చేయాలి. అన్ని స్థాయిలు భగవంతుడే ఇస్తాడని శాస్త్రం చెప్పటం లేదు, మార్గం చూపిస్తాడు. ఒక్కొక్క స్థాయిని పొందడానికి నువ్వే ప్రయత్నం చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. మనసులో నుండి ఊటలాగా భక్తి రావాలి. అంటే బావిలో నీటి ఊట వస్తుంది కదా, అట్లాగా మనసులోంచి కూడా భగవంతుడి మీద భక్తి ఏర్పడాలి. దాన్నే నిధిధ్యాసనం అంటారు. కన్నతల్లి మనతోనే ఉండి మనకెన్నో మంచి చేకూరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మీద భక్తి ఏర్పడుతుంది. అది ఎంతవరకు అంటే తల్లి మీద ఆధారపడి ఉన్నంత వరకు. అంటే ఒక 14, 15, 16 సంవత్సరాల దాకా తల్లి మీద ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత అది కాస్త పోతుంది. తల్లి ఏది చెప్పినా ఆ వయసులో పిల్లలు వినరు. ఎందుకు అలా మారింది? ఒకసారి భక్తి ఏర్పడితే అది కనీసం వాళ్లకు 60, 70 ఏళ్ళు వచ్చేదాకా మారకుండా ఉండాలి కదా. ఇలా మారడానికి కారణం ఏమిటి అంటే, ఈ తల్లి మీద భక్తి ఎందుకు ఏర్పడ్డది? తన అవసరాలను బట్టి, ఆ తల్లి తనకు చేసే సేవలను బట్టి ఏర్పడ్డది. అంటే ఇది తాత్కాలికం. ఈ భక్తి ఒకరు చెప్పగా పూర్తి అవగాహనతో వచ్చింది కాదు. అందువల్ల అది అశాశ్వతం. అవసరం ఉన్నంత వరకే ఉంటుంది, అవసరం తీరగానే పోతుంది. తల్లి మీద ఆధారపడడం తగ్గగానే ప్రేమ కూడా తగ్గుతూ ఉంటుంది. వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా తల్లి మాట వింటున్నారా? లోకంలో చూస్తున్నాం కదా. ప్రేమ కానీ భక్తి కానీ చూపిస్తున్నారా? శాస్త్రం చెప్పడం వల్ల భక్తి ఏర్పడితే అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే భగవంతుడి గురించిన విషయాలను శాస్త్రం చదివిన పెద్దల దగ్గర విని తెలుసుకోవాలి. శ్రవణం చేయాలి, బాగా శ్రవణం చేయాలి. శాస్త్రం చదవాలి, చదివి తెలుసుకోవాలి. అది తర్వాత భక్తిగా మారుతుంది. కన్నతల్లికి మరణానంతరం 16 పిండాలు పెట్టాలి అని శాస్త్రం చెప్పింది. అలా శాస్త్రం ఎందుకు చెప్పిందో, దాని విశేషం ఏమిటో, ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటే తల్లి మీద సహజమైన ప్రేమ, గౌరవం, భక్తి ఏర్పడతాయి. అంతేగాని అవసరార్థం తల్లి మీద ప్రేమ ఏర్పడితే అది తాత్కాలికంగా ఉండి అవసరం తీరగానే పోతుంది. అలాగే పరబ్రహ్మం మీద కూడా శాస్త్రం చెప్పిన విషయాలను శ్రవణం చేయడం వల్ల భక్తి ఏర్పడుతుంది. ఆయనను పొందడానికి ధ్యానం చేయాలి, అది అవిచ్ఛిన్నంగా చేయాలి. అలా చేసినప్పుడు మోక్షం దొరుకుతుంది, ఆ భక్తి శాశ్వతం అవుతుంది. అంతేకాని అవసరార్థం భగవంతుణ్ణి ప్రార్థించిన, భగవంతుణ్ణి స్మరించిన అది భక్తిగా పరిణమించదు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.